అందరికీ నమస్కారం అండి. వ్యవసాయ శాఖ కలువాయి మండలం తరపు నుంచి మండల వ్యవసాయ అధికారి వి ప్రతాప్ మాట్లాడుతున్నాను. మనకి ఈ ఐఎండి సమాచారం ప్రకారం రానున్న 2-3 రోజుల్లో అకాల వర్షాలు, ఉరుములతో కూడుకున్న వర్షాలు, వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేసి ఉన్నారు. దానికి సంబంధించి రైతు సోదరులందరినీ అప్రమత్తం చేస్తున్నాము. ప్రస్తుతం మనకి కోతకి రెడీగా ఉన్నటువంటి 900 ఎకరాల ఆర్ఎన్ఆర్ రకం, అదేవిధంగా మనకి కేఎన్ఎం ఉంది కానీ ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అది కోసే సమయానికి ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతం మనకి కేఎన్ఎం 75 ఎకరాలు నూకనపల్లిలో ఉంది. అది కోతకి సమయం ఇంకా నెల 15 రోజులు పడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ పట్టలు అన్నీ రెడీ చేసుకొని మీకు కళ్ళాల్లో ఉన్న వాటిని జాగ్రత్త చేసుకోవాలని, తగిన సరంజామా నల్లపట్టలతోటి రెడీగా ఉండాలని వ్యవసాయ శాఖ నుంచి అప్రమత్తం చేస్తున్నాం. అదేవిధంగా వరి కోతలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ 2-3 రోజులు పోస్ట్ పోన్ చేసుకొని మిషన్లు కూడా దిగితే కొంచెం ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ప్రస్తుతం వరి కోసిన తర్వాత 22-23% నుంచి 26-27% దాకా కూడా తేమ శాతం ఉంది. ఈ ప్రభుత్వం వారు కొనుగోలు కేంద్రాలు 7 కొనుగోలు కేంద్రాలు మండలంలో స్టార్ట్ చేస్తున్నాం. మీరు 17% తేమ శాతంతో తీసుకొచ్చినట్లయితే సంబంధిత వారిని మనం ఆర్ఎన్ఆర్ కానీ కేఎన్ఎం రకాన్ని కానీ కొనుగోలు చేయడానికి వ్యవసాయ శాఖ తరపు నుంచి వ్యవసాయ సిబ్బంది ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయ సహాయకులు షెడ్యూలింగ్ చేస్తారు. షెడ్యూలింగ్ చేసిన తర్వాత మనకి ప్యాక్స్ సొసైటీ సహకార సంఘం వాళ్ళు కొనుగోలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కలువాయి గ్రామంలో పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మనకి సుమారుగా ఎకరాకి 3.5 పుట్లు వస్తున్నాయి దిగుబడి అని చెప్పి ఆ ప్రయోగం ద్వారా మనకి తెలియజేసింది. ఈ సందర్భంగా మనం రైతు సోదరులందరినీ కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా అకాల వర్షాలపై అప్రమత్తత, అదేవిధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించి రైతులకి తగు సమాచారం తెలియజేస్తున్నాం.